శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్ నెలకొంది. ఎందుకంటే అక్కడ నుంచి ఏదైతే పూణే, ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చేటటువంటి ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో 3 వాటిని గన్నవరం ఎయిర్పోర్ట్కి తరలించడం జరిగింది. నిన్న నైట్ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ ఉన్నటువంటి అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చేటటువంటి విమానాలను కూడా అక్కడ ల్యాండ్ చేయలేని పరిస్థితిలో గన్నవరానికి తరలించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. అక్కడ పైలట్లు కూడా అక్కడ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ విమానాశ్రమంలో ల్యాండ్ చేయడానికి కూడా ఎంతో శ్రమించారు. కానీ ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ 3 విమానాలను కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రయాణికులు కూడా ఆందోళనకు గురయ్యి ఎక్కడైతే ల్యాండింగ్ జరగాలో అక్కడ జరగకుండా వేరే చోట ల్యాండింగ్ చేయడం పైన కూడా కొంతమంది ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే కొంత హైటెన్షన్ అనేది నెలకొంది. దాని తర్వాత ఎవరైతే 3 విమానాలు ఉన్నాయో వాటిని కూడా అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కాకుండా గన్నవరానికి తరలించిన తర్వాత అక్కడ నుంచి ప్రయాణికులను హైదరాబాద్కి ఎలా తీసుకొస్తారని కూడా అక్కడ కొంచెం వివాదాలు అయితే నెలకొల్తున్నాయి. అయితే ఇది ఇండిగో విమానము ప్రతిసారి ప్రమాదాలకు గురవ్వడము, ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ రావడం పైన కూడా చాలామంది ప్రయాణికులు భయాందోళనకు గురవుతూ కూడా ప్రయాణించడం జరుగుతుంది ఆ ఇండిగో విమానాల్లో. కానీ ఇప్పుడు ఏదైతే టెక్నికల్ మొన్నటికి మొన్న కూడా ఒక పక్షి తగిలి అక్కడ ఉన్నటువంటి ల్యాండింగ్ అనేది సరిగా జరగకపోవడం కూడా చాలా మంది ప్రయాణికులు ఇండిగో విమానాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాని తర్వాత కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఏదైందో దాని తర్వాత కూడా చాలాసార్లు వార్తల్లో అనేది ఇండిగో విమానాలు అయితే నిలుస్తున్నాయి. దాని తర్వాత కూడా ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా ల్యాండింగ్ సరిగా చేయకపోవడం కూడా ప్రయాణికులు ఇండిగో విమానాన్ని ఎంచుకోవాలంటే కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే ఈ విషయంలో ఇప్పుడు ల్యాండింగ్ అనేవి 3 విమానాలు ల్యాండింగ్ చేయకపోవడం ఒకటి అంటే ప్రయాణికులు ఏదో ల్యాండింగ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ల్యాండ్ చేయలేదు అని అనుకోవచ్చు. కానీ ఏదైతే ఇప్పుడు 3 విమానాలు ఉన్నాయో దాన్ని ల్యాండింగ్ చేయకపోవడము, 3 విమానాల్ని గన్నవరానికి తరలించడము పట్ల హైదరాబాద్ దిగాల్సినటువంటి ప్రయాణికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. తర్వాత విమానాలు ఎక్కాలంటే కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఇండిగో విమానంపై ఒకప్పుడు నమ్మకం ఉండేది. కానీ ఇప్పటి రోజులలో ఇండిగో విమానం పైన కూడా చాలా మంది ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఎక్కడానికి కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే ఈ విషయంలో ఇప్పుడు జరిగిందో 3 విమానాలను గన్నవరానికి తరలించడంపై కూడా అక్కడ ఏదైతే శంషాబాద్ విమానాశ్రయం ఉందో అక్కడ హైటెన్షన్ నెలకొందనే చెప్పొచ్చు. ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు కూడా ఇంకా రాలేదంటూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అలర్ట్ అయ్యి వాతావరణం అనుకూలించకపోవడంతోనే హైదరాబాద్ దిగాల్సిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గన్నవరం ఎయిర్పోర్ట్కి తరలించడం జరిగింది. వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారని కుటుంబాలకు తెలపడం ద్వారా వాళ్ళు కొంచెం శాంతించారని చెప్పొచ్చు. దాని తర్వాత ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి దిగాల్సిన ప్రయాణికులు గన్నవరానికి తరలించారో వాళ్ళని ఇక్కడికి ఎలా తరలిస్తారు అనే దానిపైనే ఇక్కడ చాలా చర్చలు జరుగుతున్నాయి. కెమెరామ్యాన్ అనిల్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.